హాయ్ అండి, నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ 2, 3 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ అండి ఒక స్పూన్ ఉంటుంది, దంచి వేసుకున్నాను అనమాట. ఇది కూడా నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యాలీఫ్లవర్ కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి, గోరువెచ్చని నీళ్ళల్లో. ఆ తర్వాత ఈ ముక్కలు కూడా వేసేసేయాలన్నమాట. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేద్దామండి. తర్వాత మళ్ళీ ఒక నిమిషం తర్వాత చూద్దాము తీసి. కారం కూడా మనకు సరిపోను అంత కారం వేసేసుకొని పసుపు వేసేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టేసుకుందామండి. ఇట్లా 2 సార్లుగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర, అలాగే ఒక స్పూను గరం మసాలా వేసానండి, హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. అది కూడా వేసేసి మంచిగా కలిపేసేసి మూత పెట్టేశాను. గరం మసాలా ఫ్లేవర్ మొత్తం కర్రీకి పడుతుంది అనమాట. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటామేనండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. సేమ్ ఇలాగే ఒకసారి చేసి చూడండి.